అందరికీ నమస్కారము. నేను ఇప్పుడు వంకాయ ఇగురు చేస్తున్నాను. పొయ్యి మీద కడాయి పెట్టుకొని 3 స్పూన్లు ఆయిల్ పోసుకోవాలి. ముందుగా కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిపాయ ముక్కలు వేసుకొని ఇలా త్వరగా వేయించుకోవాలి. కొద్దిగా అల్లం వెల్లుల్లిపాయ పేస్ట్ వేసుకోండి. ఒక హాఫ్ స్పూను పసుపు వేసుకోండి. తరిగి పెట్టుకున్న వంకాయ ముక్కలు వేసుకోవాలి. ఇవి హాఫ్ కేజీకి తక్కువగానే ఉంటాయి. ఇలా ముక్కలు వేసుకునే దగ్గర 2 నిమిషాలు ఇలా మూత పెట్టుకోవాలి. ఇందులో ఒక స్పూను సాల్ట్ వేసుకొని ఒక 1/2 స్పూను కారం వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇలా కలుపుకొని ఇందులో వాటర్ పోయకుండా మూత పెట్టి మగ్గించుకోవాలి. వాటర్ పోయకుండా ఉడికించుకోవటం. ఇలా ఒక పావు గంట మగ్గనివ్వాలి. ఇలా మూత తీసుకుని మధ్యలో ఒకసారి ఇలా కలపాలి. తర్వాత మళ్ళా ఒక 5 నిమిషాలు మగ్గనివ్వాలి. ఇలా మూత తీసుకొని వంకాయ ఇగురు కూర రెడీ అయ్యింది. చూసారా, ఇలా ముక్కలుగానే ఉంటుంది అన్నమాట. చాలా రుచిగా ఉంటుంది. వేడి వేడి అన్నంలో వంకాయ ఇగురు కూర. ఇలా కొద్దిగా ఆయిల్ ఎక్కువ పోసుకుంటే చక్కగా వాటర్ లేకుండానే మగ్గిపోతుంది. టేస్ట్గా కూడా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ఇలా ప్రయత్నం చేయండి.